హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మదర్స్ డేకి నేను పంపించిన శారీస్ ఆల్మోస్ట్ అందరూ రిసీవ్ చేసుకున్నారండి. అందరూ మెసేజ్ చేశారు. కానీ ఎవ్వరు వీడియోస్ మాత్రం పంపించట్లేదండి. వాళ్ళకి భయం అంట, మాట్లాడలేము అంటున్నారు. కానీ మాట్లాడగలిగిన వాళ్ళు ఫేస్ చూపించకుండా జస్ట్ ఒక 2 వర్డ్స్ చెప్పి పంపించినా మిగిలిన వాళ్ళకి కూడా నిజంగా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంటుందండి. సో, వీడియో పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే మదర్స్ డేకి ఇచ్చిన శారీస్ కంటే ముందు కొన్ని వీడియోస్‌లో కొన్ని శారీస్ అలాగే డ్రెస్సులు చూపించాను కదండీ! వాటినైతే చాలామంది అడిగారు. వీటిని కూడా కొరియర్ చేసేసాను. బట్ మదర్స్ డే వీడియోస్ వల్ల ఇవి చూపించలేకపోయాను. ఈ పట్టు శారీ అయితే నేను స్టార్టింగ్ వీడియోలో చూపించానండి. ఇది అమ్మాజీ గారు వైజాగ్ నుంచి కావాలని చెప్పేసి మెసేజ్ చేశారు. ఓకే ఇస్తానని చెప్పాను. బట్ వాళ్ళ అడ్రస్ అయితే చాలా లేట్‌గా పంపించారండి. వాళ్ళ అబ్బాయిని మెసేజ్ చేయమని చెప్పినా ఆయన చేయలేదంట. కాకపోతే ఆమెకి ఇస్తానని చెప్పాను కదా అని చెప్పేసి నేను ఆమె కోసమే వెయిట్ చేశాను. సో, ఆమె అడ్రస్ ఇచ్చిన తర్వాత నేను రీసెంట్‌గానే ఈ శారీ ఆమెకి కొరియర్ అయితే చేశానండి అమ్మాజీ గారికి. ఆమె రిసీవ్ కూడా చేసుకున్నారట. నాకు కాల్ చేసి చెప్పారు. నెక్స్ట్ ఈ శారీ అయితే శారద గారు కాకినాడ నుండి కావాలని మెసేజ్ చేశారండి. ఈ శారీ కూడా స్టార్టింగ్ వీడియోస్‌లో చూపించిన శారీయే కదా! సో, ఈ శారీ కూడా శారద గారైతే కావాలని అడిగారు. సో, ఆమె కోసం ఈ శారీనైతే నేను కొరియర్ చేశానండి. ఈ శారీస్ అన్నీ కూడా మదర్స్ డే శారీస్ కొరియర్ చేసినప్పుడే ఇవి కూడా వాటితో పాటు కలిపే పంపించేశానండి. బట్ అవి ఇవి చూపించడానికి నాకు కుదరలేదు. అందుకు మదర్స్ డే శారీసే చూపించాను. ఇవి ఇంకా ఉన్నాయనుకుని ఈ శారీస్ కోసం ఇన్‌స్టాలో మెసేజ్‌లు పెడుతున్నారండి. అందుకే ఇవి కూడా చూపిస్తున్నాను. ఒకసారి పంపించేసినవి చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. మళ్ళీ అడగరు కదా అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ శారీ కోసమైతే సంధ్య గారు కొత్తపేట నుండి మెసేజ్ చేశారండి. ఈ శారీ కావాలని చెప్పేసి. అందుకని ఈ శారీనైతే నేను సంధ్య గారికి కొత్తపేటకైతే పంపించేశానండి. సంధ్య గారు ఈ శారీ కనుక మీరు రిసీవ్ చేసుకుంటే ఒక చిన్న వీడియో తీసైతే పంపించండి. నెక్స్ట్ ఈ శారీ అయితే రమాదేవి గారు మురారి ఆంధ్రప్రదేశ్ నుండి మెసేజ్ అయితే చేశారండి. ఈ శారీ కావాలి అని చెప్పేసి. సో, ఈ శారీనైతే నేను రమాదేవి గారికి కొరియర్ చేసేసానండి. మదర్స్ డేకి శారీస్ ఇవ్వని వాళ్ళైతే మెసేజ్ పెడుతున్నారండి. ఇంకా న్యూ శారీస్ అయితే ఇప్పటికైతే అయిపోయాయండి. నా శారీస్, నా డ్రెస్సులు అలాగే పిల్లల డ్రెస్సులు కొన్ని ఉన్నాయండి. సో, అవన్నీ కలిపి నేను నెక్స్ట్ వీడియో అయితే ఒకటి చేసి పెడతానండి. అందులో ఎవరికైనా నచ్చితే అప్పుడు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. నెక్స్ట్ ఈ పింక్ కలర్ డ్రెస్ కోసమైతే పుప్పాలగూడ నుండి దివ్య అనే అమ్మాయి మెసేజ్ చేసిందండి. తను జాబ్ చేస్తుందంట దివ్య. సో, తనకి మంచి డ్రెస్ కావాలి అని చెప్పేసి తనకి పింక్ కలర్ డ్రెస్ నచ్చింది అని అడిగింది. సో, దివ్య కోసమైతే నేను ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే పంపించేశానండి. కొంచెమైనా చదువుకున్న అమ్మాయిలు అలాంటి వాళ్ళైతే ఇన్‌స్టాలో మెసేజ్ అయితే చేయగలుగుతున్నారు. కామెంట్ కూడా పెట్టగలుగుతున్నారు. కానీ మరీ పనులు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే ఇన్‌స్టా ఇవన్నీ తెలియవు కదండీ! వాళ్ళైతే మెసేజ్ చేయలేకపోతున్నారు. మీ చుట్టుపక్కల ఎవరికైనా డ్రెస్సులు అవసరం ఉన్నా, లేదంటే మీ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళకి గానీ, వాళ్ళ పిల్లలకి గానీ డ్రెస్సులు అవసరం ఉంటే వాళ్ళకి బదులుగా మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు డ్రెస్సులు పంపిస్తాను. మీరు వాళ్ళకివ్వండి. నెక్స్ట్ ఈ శారీ కోసమైతే రవి అనే అబ్బాయి వాళ్ళ అమ్మగారి కోసం అడిగాడండి. ఈ శారీ మదర్స్ డేకి కావాలి అని చెప్పేసి రవి అయితే అడగడం జరిగింది. నిజంగా చాలా మంచి అబ్బాయి అండి. నాకు చాలాసార్లు మెసేజ్ చేశాడు. మా అమ్మగారికి ఒకసారి అయినా కావాలి మేడం మీరు ఇవ్వాలి అని చెప్పేసి చాలాసార్లు మెసేజ్ చేశాడు. సరే అమ్మా నువ్వే సెలెక్ట్ చేసుకుని చెప్పు అంటే తనకి ఈ శారీ నచ్చింది, ఇది కావాలి అని అడిగాడు. సో, రవి వాళ్ళ అమ్మగారి కోసం నేను చేబ్రోలు వెస్ట్ గోదావరికి ఈ శారీనైతే కొరియర్ చేశానండి.
అలా చదువుకున్న పిల్లలున్న వాళ్ళ అమ్మగార్ల కోసం అది అడుగుతున్నారండి. కానీ మరీ చదువుకోని వాళ్ళు ఇలా ఇన్‌స్టా, యూట్యూబ్ ఇవి తెలియని వాళ్ళైతే అసలు అడగలేకపోతున్నారు. సో, అలాంటి వాళ్ళకి దయచేసి మీరందరూ హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే ప్రతిభ అనే అమ్మాయి గుడివాడ నుంచి మెసేజ్ చేసిందండి. ఈ గ్రీన్ కలర్ డ్రెస్ తనకి కావాలని చెప్పేసి అడిగింది. సో, ప్రతిభ కోసం నేను గుడివాడకి ఈ డ్రెస్‌నైతే కొరియర్ చేసేసానండి. ఇప్పటివరకు నేను వీడియోస్‌లో చూపించిన డ్రెస్‌లు, శారీస్ అన్నీ అయితే కొరియర్ చేసేసానండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను కదండీ! సో, వాటిని చూసి ఎవరికైనా నచ్చితే అప్పుడు మీరు మెసేజ్ చేయండి. తప్పకుండా పంపిస్తాను. అవసరం ఉన్న వాళ్ళకి, అలాగే మంచి డ్రెస్సులు, మంచి శారీలు కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి, కనీసం కొంతమందికైనా నేను మంచి శారీ గానీ, మంచి డ్రెస్ కానీ ఇవ్వాలి అనేది నా ఆశ అండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఎంతోమందికి డ్రెస్‌లు, శారీస్ పంపించడం నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మంచివాళ్ళు ఎంతోమంది ఉన్నారని నిజంగా చాలామంది ప్రూవ్ చేశారండి. మెసేజ్‌లు చేయడం రాని వాళ్ళ కోసం చాలామంది మెసేజ్‌లు చేశారు. అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.